హాయ్. ముందు మన వీడియోకి పెట్టిన టైటిల్తో మొదలు పెడదాం. నేను ఈ వీడియోకి ఒక టైటిల్ పెట్టాను, ఏఏవివిఎస్ గేమ్ చేంజర్ భోగాపురం ఎయిర్పోర్ట్ అని. ఫస్ట్ ఏ అల్లూరి సీతారామరాజు జిల్లా, రెండో ఏ అనకాపల్లి, వి విశాఖపట్నం, బి విజయనగరం, ఎస్ శ్రీకాకుళం. ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఇంపాక్ట్ ఈ అన్ని జిల్లాల మీద రానున్న కాలంలో గట్టిగా ఉంటుంది. నేను ముఖ్యంగా భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం ఏం చెప్పదలుచుకోలేదు. భోగాపురం ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల చాలామంది అంటే కొంచెం డబ్బు ఎక్కువ ఉన్న వాళ్ళు బాగా ఇన్వెస్ట్మెంట్లు పెడుతున్నారు. ఇప్పటికే చాలామంది పెట్టారు, ఇంకా పెడుతున్నారు. కానీ మధ్యతరగతి మనం అంత ఎక్కువ ఇన్వెస్ట్మెంట్లు ఆ దగ్గరలో పెట్టలేము. ఒకవేళ పెట్టగలిగిన 200 గజాలు అలా కొనగలం. ఆ 200 గజాలకి అక్కడ పెట్టగలిగే అమౌంట్ని మనం కొంచెం లాంగ్ పీరియడ్లో, ఎందుకంటే నేను అల్లూరు సీతారామరాజు జిల్లాను కూడా కలిపాను, ఎందుకంటే ఇంచుమించు అది ఇక్కడి నుంచి 110 కిలోమీటర్ల దూరంలో ఉంది. కానీ ఫ్యూచర్లో అది చాలా గేమ్ చేంజర్గా అవుతుంది ప్రతి ప్లేసు, ఈ జిల్లాలన్నీ. కాబట్టి భోగాపురం చుట్టుపక్కలే పెట్టకండి ల్యాండ్ మీద, కానీ ల్యాండ్ కొనండి, చుట్టుపక్కలే పెట్టకండి. అక్కడ 200 గజాలు కొనగలిగేది కొంచెం ముందుకెళ్తే, ఇంకా కొంచెం అంటే అక్కడి నుంచి ఒక 10 కిలోమీటర్స్ 15 కిలోమీటర్స్ దూరంలోకి వెళ్తే మీకు ఒక 500 గజాలు వస్తుంది, అంటే అక్కడ పెట్టండి. ఇక్కడ భోగాపురం చుట్టుపక్కల 200 గజాలకి మీకు 10 ఇయర్స్లో 60% పెరిగితే అక్కడ మార్జిన్ ఒక 30-35% పెరుగుతుంది. కానీ ఫ్యూచర్లో ఇంకొక 15-20 సంవత్సరాల తర్వాత ఇక్కడ మీకు ఒక 80% పెరిగిందంటే ఇక్కడ కూడా మీకు ల్యాండ్ మీద ఇంచుమించు 60-70% పెరిగిపోతుంది. ఎందుకంటే అలా చెప్తున్నాను, పెద్ద పెద్ద కంపెనీలన్నీ బాగా గ్రోత్ అయిన దగ్గర పెట్టరు. గవర్నమెంట్ కూడా పర్మిషన్లు గ్రోత్ అయిన దగ్గర ఇస్తే వాళ్ళకి ల్యాండ్ కాస్ట్ ఎక్కువ అవుతుందని కొంచెం తక్కువ రేటు ఉన్న ఏరియాల్లోనే ఎక్కువ భూమిని అట్లా కేటాయిస్తుంటారు. ఆ విధంగా మనకి ప్లస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నేను అన్ని షార్ట్ వీడియోస్ చేయదలుచుకుంటున్నాను కాబట్టి పూర్తిగా చెప్పట్లేదు. నెక్స్ట్ వీడియోలో ఇంకా వివరించి చెప్తాను. అలాగే హెల్త్ పరంగా కూడా ఇప్పుడున్న వైజాగ్ 10 ఇయర్స్ తర్వాత ఇలాగ ఉండదు, పొల్యూషన్ పెరుగుతుంది. కాబట్టి హెల్త్ కోసం కూడా అందరూ ఆలోచించి వాకింగ్లు కానీ జిమ్స్ కానీ చాలామంది ఇప్పుడు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎక్సర్సైజుల మీద, అదే ఫిట్నెస్ మీద, వాటి మీద కూడా దృష్టి పెట్టి కనీసం రోజులో 1 అవర్ మన పర్సనల్గా జిమ్ రన్నింగ్ వాటికి మన ఆరోగ్యపరంగా కేటాయిస్తారని కోరుకుంటున్నాను. బాయ్.